మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయింది. మొన్న జూన్ 4వ తారీఖున సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఎక్కడికక్కడ సెలబ్రేషన్స్ కూడా పిలుపునివ్వడం జరిగింది. అయితే రైట్, పిఠాపురం ప్రజల స్పందన పవన్ కళ్యాణ్ గారి సంవత్సర పరిపాలన ఏ విధంగా ఉంది, సంతృప్తికరంగా ఉన్నారా లేదా అనేది పిఠాపురం ప్రజల మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి ఏ ఊరు మీది? మాది పిఠాపురం అండి. ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా మీ ఎమ్మెల్యేగా అయ్యి సంవత్సరం అవుతుంది కదా, ఎలా ఉంది ఆయన పరిపాలన? మాకైతే ప్రజెంట్ అయితే చాలా బాగుందండి. మాకు రూరల్స్ అంతా కూడా అన్ని డెవలప్మెంట్ అవుతుందండి. ఒకటి చేసుకుంటూ వస్తున్నారు ఆయనని. మాకు మెయిన్ సమస్య ఒకటి పిఠాపురం ఉప్పాడు రైల్వే బ్రిడ్జి ఉందండి. మరి ఆ బ్రిడ్జి మరి ఆయన ఎప్పుడు చేస్తారని చూస్తున్నాం మేము కూడా. అది కూడా త్వరలో చేస్తారని కోరుకుంటున్నాం. మరి అది ఎప్పుడు అవుతుంది ఏంటనేది చూస్తున్నాం అండి. కొంతమంది ఆయన అందుబాటులో ఉండట్లేదు, ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది ఏంటనే దాని మీద కొంతమంది ఇదవుతున్నారు. మీకు మీకు ఏమనిపిస్తుంది? అంటే ఆయన బాగా చేస్తున్నారని అనిపిస్తుందా? అవన్నీ ఫేక్ మాటలండి. ఆయన ఉంటేనే అభివృద్ధి అవుతుంది అన్నది కరెక్ట్ కదండి. ఆయన ఎక్కడున్నా సరే పిఠాపురం మీద దృష్టి పెట్టారు, కూడా చేస్తున్నారండి. నేను ఇప్పుడు ప్రతిదీ కూడా మాకు అన్ని అవుతున్నాయండి. పిఠాపురం ఒకటి డెవలప్మెంట్ అవ్వకుండా వచ్చే సంవత్సరం కదా అవుతుంది. ఇంకో 2-3 సంవత్సరాలు అయితే ఒకటి కాపాడుతుందండి. ఈ సంవత్సరానికి ఏం కాపాడుతుంది? మీరు పిఠాపురం స్థానికుడిగా మీరు సంతృప్తికరంగానే ఉన్నారా? సూపర్ అండి. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం ఎమ్మెల్యే కావడం మాకు చాలా ఆనందంగా ఉందండి. మా పిఠాపురం కూడా డెవలప్మెంట్ అవుతుందని కూడా మేము ఆశిస్తున్నాం అండి. అవుతుంది కూడా. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, పిఠాపురం డిప్యూటీ సీఎం అయినా 1 year అయింది ఆయన పిఠాపురం ఎమ్మెల్యే. ఎలా అనిపిస్తుంది మీకు ఆయన పరిపాలన? మాకైతే చాలా ఆనందంగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారు కూడా మా నియోజకవర్గాన్ని స్పెషల్ గా చూస్తున్నారండి. ఆయన చేసే పని ఏదన్నా సరే బాగానే ఉంటదండి. మీ ఊర్లో కానీ లేదా పిఠాపురం మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ ఎవరన్నా ఉంటే ఏమంటున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారని అంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు రావడం అంటే ఆయనకి కన్నా మాకే అదృష్టం అండి. మా పిఠాపురం నియోజకవర్గానికి అదృష్టం అండి. పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయంలోని ప్రతి చిన్న విషయంలోని కూడా బాగా చాలా జాగ్రత్తగా చేస్తారు. రాబోయే రోజుల్లో ఇంకా ఆయన ఏ విధంగా చేయాలని అనుకుంటున్నారు మీరు? సంవత్సరానికి ఎంత చేశారంటే ఇంకా కంటిన్యూగా ఉంటే ఆయన ఎప్పుడూ చేస్తానే ఉంటారండి. అంటే పలానా ఇది చేయాలని అన్న మీరు ఆయన పవన్ కళ్యాణ్ గారికి చెప్పదలుచుకున్నారా? ఆయనకి చెప్పక్కర్లేదండి, ఆటోమేటిక్ గా ఆయనే తెలుసుకుని ఆయనే చేస్తున్నారండి. ఆ రేంజ్ లో ఉందండి పవన్ కళ్యాణ్ అంటే. ఏ ఊరు మీది? పిఠాపురం. మరి ఏంటి మీ ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం అయింది కదా, ఎలా అనిపిస్తుంది ఆయన పరిపాలన? చాలా బాగా చేస్తున్నారండి. అన్ని చోట్ల కూడా బాగానే ఉందండి. అన్ని చోట్ల కూడా బాగానే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి మీరు సంతృప్తిగా ఉన్నారా? అందరూ సంతృప్తిగా ఉన్నారండి. అంటే కొంతమంది మరి ఆయన ఇక్కడ అందుబాటులో ఉండట్లేదు, ఎవరు పడితే వాళ్ళే ఇక్కడ పెత్తనం చాలా ఇస్తున్నారని చెప్పి అంటున్నారు. ఆయన ప్రజల కోసమే, ఎప్పుడు కూడా ఎక్కడున్నా ప్రజల కోసమేనండి. ప్రజల కోసమే అందుబాటులోకి వస్తారు. ఆయన కొన్ని ముఖ్యమైన పనుల్లో ఉన్నారండి. అది మీరు ఈ సంవత్సర పరిపాలన సంతృప్తిగా ఉన్నారు. మరి రాబోయే 4 ఏళ్ళు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? కూడా బాగా చేస్తారండి. ఉప్పాళ్ళలో కూడా ఆయన ఒక బ్రిడ్జ్ ఎలా కడతాన్నారు. తర్వాత అక్కడ మనకి ఎయిర్పోర్ట్ ఏదో వస్తా అన్నారండి. అన్ని కూడా చాలా బాగుంటాయి. మరి రాను అంతా బాగుంటుందండి. పవన్ కళ్యాణ్ ఏం చేసినా బాగానే ఉంటుందండి. మాది పిఠాపురం మండలం భోగాపురం. మరి ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే సంవత్సరం అయింది కదా, ఎలా ఉంది సార్ ఆయన పరిపాలన? సూపర్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఏమండి, ఇప్పుడు మురుకు కాలం ఎంత చెత్త పట్టిందో ఆ చెత్త అంతా ఎంత క్లీన్ అవుతుందో ఇప్పుడు. తర్వాత ఏ గుడి అంటే చూడండి, ఏ బడి అంటే చూడండి, ఇప్పుడు వ్యవసాయం కానించి అలాగే రోడ్లు కానించి అలాగే ప్రతిదీ కూడా ఆయన మహానుభావుడు. మా పిఠాపురం ప్రజల అదృష్టం. ఆయన ఎప్పుడైతే వచ్చాడో మొత్తం రూపురేఖలన్నీ మారిపోతున్నాయి. ఇప్పుడు 1 సంవత్సరం అయింది. సంవత్సరంలో ఎంత మార్పు వచ్చిందండి సార్? అతను నిజంగా చెప్పాలంటే అతనికి రుణపడి ఉన్నాం మేము. పిఠాపురం ప్రజలందరూ అతనికి రుణపడి ఉన్నాం. నాకు ఒక మంచి బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చారు ఆయన. నేను పవన్ కళ్యాణ్ గారికి 18 రోజులు భోజనం పెట్టింది అంటే చెప్పకూడదు, నిజంగా చెప్పకూడదు. నేను ప్రకృతి రేయను. ఆ ఛాన్స్ నాకు వచ్చింది, పైనుంచి వచ్చింది. అంటే భోజనం పెట్టమని. కానీ ఇది నిజంగా ఇలాంటి ప్రజల సమక్షంలో చెప్పకూడదు. భోజనం పెట్టింది చెప్పకూడదు, కానీ అలాంటి మహానుభావుడు సేవ చేసుకునే అదృష్టం నాకు కలిగింది. సంవత్సరం అయింది, రాబోయే 4 ఏళ్ళు కూడా అంటే ఆయన కానీ మీరు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఏమైనా సమస్యలు కానీ సలహాలు సూచనలు కానీ ఆయన ఇవ్వాలనుకుంటే చెప్పచ్చు మీరు. మాకండి నిజంగా
ప్రకృతి రైతులు గురించి ఆయన పట్టించుకుంటారని, అంటే అతనికి ప్రకృతి అంటే మంచి ఇష్టమని ప్రకృతి రైతులు పట్టించుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఏంటంటే మేము ఒకసారి కలాలనుకుంటున్నాం మన ఈస్ట్ గోదావరి ప్రజలందరూ, అంటే ప్రకృతి రైతులు ఓన్లీ. అంటే ఎలాగంటే మాకు 6 నెలలు దాటిన తర్వాతే మా పంట అమ్ముకోవాలి. 6 నెలలు ముందు అమ్ముకోవడానికి అది పనికిరాదు, దానికో గొడవను కావాలా. తర్వాత ఈ ప్రకృతి రైతులకి ప్రత్యేక ఛానల్ కావాలా. ముఖ్యంగాను ఆ ఛానల్ మాకు అందుబాటులోకి తేవాలా. మాకు గొడవను ఒకటి కావాలా. తర్వాత మిల్లు మిగిలిన మిల్లుల్లో మేము ఆడించుకోవడానికి కుదరదు, మేము సపరేట్గా ఆడించుకోవాలా. దానికి ఓ చిన్న చిన్న మిల్లులు వస్తున్నాయి ఇప్పుడు. ఆ మిల్లుల్లోకి మేము పట్టుకెళ్ళి మేము సొంతంగా మిల్లులు పెట్టుకుని చిన్న చిన్న మిల్లులు, ఆ చిన్న మిల్లుల్ని మేము ప్రాసెస్ చేసుకుని అవి వాల్యూ ఎయిడ్ కింద మార్చుకొని మేము ప్రజలకి అమ్ముకోవాలి. ఇప్పుడు అలాంటివి ఉన్నాయి మాకు ఇబ్బందులు. అదే మీరు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన పట్ల అయితే సంతృప్తిగా ఉన్నారు. 100% అండి. ఆయన రాకపోతే మా పిఠాపురం నియోజకవర్గం అసలు ఏమైపోయేదో మనం చెప్పలేం. నిజం చెప్పాలంటే ఆయన నిజంగా ఇప్పుడు ముందు పెడితే ముందు నెగ్గును. ఇప్పుడు ఇప్పుడు ఎలాగ నెగ్గారు, భవిష్యత్తులో కూడా అయినా ఎవరికి ఛాన్స్ లేదు. భవిష్యత్తులో కూడా అయినా మీకు తెలందేముంది, అంతా మీకు రిజల్ట్ అంతా వచ్చేస్తుంది. ఓకే, ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ. కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది? సంవత్సరం అయింది కదా. బాగుందండి, చాలా బాగా చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ అది బాగా చేస్తున్నారండి. రోడ్లు అవి బాగున్నాయండి, బాగా వేసారు. పరిపాలన బాగుందండి. రోడ్లు అవి బాగున్నాయా? మీరు వచ్చేటప్పుడు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. ఇదివరకు ఎలా ఉంది? ఇదివరకు అయితే అసలు బాగాలేదండి రోడ్లు. గోతులునండి ప్రయాణం జరిగేది కదండి. ఇప్పుడైతే రోడ్డు చాలా బాగా వేసారండి. బాగుంది, చాలా సాటిస్ఫాక్షన్. మాది ఇక్కడ కత్తిపూడి దగ్గర. మరి ఆటో చెప్తున్నారు కదా, ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి పరిపాలన? పవన్ కళ్యాణ్ గారి పరిపాలన బాగానే ఉన్నది. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు అవి క్లియర్ గా బాగానే ఉన్నాయి. ప్యాచ్ వర్క్ అది వేయించారు, బాగానే ఇప్పుడు ఇచ్చేదే బాగానే జరుగుతుంది. సంతృప్తికరంగానే ఉందా? ఓకే. ఇంకేమైనా చేస్తే బాగుంటది అనుకుంటున్నారా? ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, వేరే కదండి, చేస్తే బాగుంటది అనుకుంటున్నాం. చేస్తారు కూడా మాకు ఆ నమ్మకం ఉంది. మాకు సంతృప్తిగానే ఉంది. కుమారపురం ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారు మీ ఎమ్మెల్యే కదా, సంవత్సరం అయింది, ఎలా ఉంది పరిపాలన? ఇప్పటి వరకు బాగానే ఉంది. మరి ఇక్కడ చేస్తారు, బాగా చేస్తున్నారా? బాగా చేస్తారు. మీరు అందరూ సంతృప్తిగా ఉన్నారా? అదృష్టంగా ఉన్నాం. అంటే రోడ్లు అవి ఎలా ఉన్నాయి? రోడ్లు పోసారు కదా వాళ్ళు, వచ్చారు పోతున్నారు కూడా. ఇంకా మరి రాబోయే ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, ఎలా ఉంటది అనిపిస్తుంది? ఎలా బాగా అనుకుంటున్నారు? బాగానే ఉంటది. కొన్ని ఇవి ఉన్నాయి కదా పథకాలు, కొంచెం లేట్ అవుతున్నాయి అంతే. పథకాలు లేట్ అవుతున్నాయి. మరి ఎందుకు చేత అవుతున్నాయి అన్నది మరి చంద్రబాబు నాయుడు గారు చూడాలి. ఓకే, మిగతా అన్ని విషయాలు బాగానే ఉంది. మీరు ఏమన్నా సలహా ఇవ్వదలుచుకున్నారా? ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా నియోజకవర్గ అభివృద్ధి గురించి ఏమన్నా చెప్పదలుచుకున్నారా? చెప్పలేదు కూడా, నియోజకవర్గం గురించి బాగా ఆలోచించాలి. ఆయన నియోజకవర్గం బాగా ఆలోచిస్తే ఆయన ఎప్పుడు ఉంటాడు, లేకపోతే మరి కొంచెం కష్టంగా ఉంటుంది. అది చూసుకోవాలి. నియోజకవర్గం గురించి అప్పుడే ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఏదో కొంత ఎవరినో పెట్టేసి కొంచెం ఆరు మీద వదిలేకుండా ఆయన సొంతంగా చూడాలి. చూస్తే మరి బాగానే ఉంటుంది. ఎవరి మీద? పిఠాపురం డైవర్స్ కాలనీ అండి. మరి ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలిచి 1 ఇయర్ అయింది, ఎలా ఉంది ఆయన పరిపాలన? మీరు సంతృప్తిగా ఉన్నారా? సంతృప్తిగా ఉన్నామండి. అయితే కొంచెం మనం కంగారు పడిపోతే పనులు అవ్వ కదండి. ఇప్పుడు వాళ్ళు మొన్న సంవత్సరం చేసుకున్నారు, సంవత్సర పరిపాలనలో మొన్న ఈ మధ్యలో రోడ్లు చాలా విపరీతంగా ఉండి ఇవాళ రోడ్ల మీద వెళ్ళాలంటే సాయంకోట 6 గంటలకు వెళ్ళిపోవచ్చు. ఇది వరకు 1.5 గంట పట్టిదండి. అన్ని గోతులు యాక్సిడెంట్లు అయిపోయి ఇవాళ ఏమీ లేవు. నైస్కే పోతున్నారు, తారు రోడ్లు వేస్తారు. తర్వాత ఇంకా మనకు అభివృద్ధి జరుగుతుంది కదండి. ఇప్పుడు మన అన్నపూర్ణ కాడ గేట్ కాడ ఆ బ్రిడ్జి బాగా కూలిపోయింది. మన లోకల్ రోడ్ల మాటకి పైనుంచి వచ్చేవారు కదండి, ఆ టూరిస్ట్ బస్సులు గట్టాని ఆ ఇరుకులో పడి ఆ డోర్లు ఎదర క్యాబ్ని గట్రా పోవటం వాళ్ళు ఎంతో బాధపడేవారు. ఇవాళ అది కూడా పూర్తి అయిపోయింది సార్. తర్వాత బ్రిడ్జి అని ప్రకటించారు, అది కూడా టైం పడుతుంది కదండి. మరి బ్రిడ్జి పనులు అని మరి అవ్వాలంటే కూడా అవ్వగస్తారు. అయ్యో గ్రాంట్లు ఇవ్వాలా, తర్వాత అన్ని చేసుకుంటూ వస్తారు. మనకు తొందరపడితే పనులు అవ్వగదండి ఇక్కడ. అయితే పిఠాపురాన్ని గూపు రాజకీయాలు ఎక్కువైపోయాయండి. ఆయన ఒకవేళ ఊళ్ళో లేకపోయినా ఆయన ఎమ్మెల్యే ఉన్న ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా మన మర్రెడ్డి శ్రీనివాస్ గారిని పంపించి ఆయన ఏదో చేసుకోమని చేస్తున్నారు. ఈలోగా ప్రతిపక్షం కొంతమంది నాయకులు రెచ్చిపోయి ఆయన చేయనట్ల మీద కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు సార్. అది కరెక్ట్ కాదనిపిస్తున్నాను నాకు. అది ఇప్పుడు కూటమి అన్నాక అందరూ కలిపి ఉండాలండి.
మామూలుగా ఎవరు రాజకీయాలు చేయకూడదు కదండి. అందరూ కలిపి ఉంటేనే కూటమి అవుతుంది. ఈ రాజకీయం నువ్వు చేస్తే నా రాజకీయం నేను చేస్తే కూటమి ఏంటంటే అది వ్యతిరేకంగా ఉంటుందండి. అది చాలా తప్పు, అది మానుకోవాలండి. మొత్తం అందరూ కలిసి ఉంటేనే అది కొంత అభివృద్ధి ముందుకు వెళ్తుంది సార్. ఇప్పుడు మరి ఇంకా 4 ఏళ్ళు మిగిలి ఉంది. ఈ 4 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తే బాగుంటది అనుకుంటున్నారు? మీరు ఏమైనా సలహాలు ఇస్తే ఇవ్వచ్చు. సలహాలు ఏముందండి, ఇప్పుడే కదా మరి పుచ్చుకుంటున్నారు, అన్నీ చేస్తారండి. మన టైం పడిపోకూడదండి. అమ్మ కూడా అన్నారు, ఈ కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులకి అలవాటు పడిపోయారండి చాలా మంది. జగన్ పరిపాలన డబ్బులకి అలవాటు పడిపోయి వాళ్ళు ఎంతసేపు మాకు పథకాలు వేయట్లేదు అంటున్నారు. మరి కంగారు పడిపోతే ఎలాగండి? ఇప్పుడే కదా రోడ్డు పనులు పూర్తి చేసుకుని వస్తున్నారు. చూడ 5 సంవత్సరాలు చూసాక చేయకపోతే నెక్స్ట్ మనం అడిగినా పర్లేదు, చేసి మొదలెట్టకంటేనే మా నేత్తం కూడా కరెక్ట్ కదా సార్. అది చాలా రాంగ్ అండి. ఏంటంటే కంప్లీట్ గా పరిపాలన పట్ల సంతృప్తిగా ఉన్నారా? బాగున్నామండి. అయితే రేషన్ డిపోలు ఇస్తాం కూడా చాలా కట్ సార్. ఇది వరకు వ్యాన్ల మీద ఇచ్చేవారండి, తెచ్చి సార్ ఆలకించండి, వ్యాన్ల మీద తెచ్చి ఇచ్చేవారండి. ఆ వ్యాన్ ఇక్కడ ఉందనుకోండి, ఇదిలోంచి ఇలా 3 ఐదులోకి వెళ్ళివాడు. ఇక్కడి నుంచి ఆడికి వెళ్ళిపోతే ఆడికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం. అక్కడ ఒక పని పోయినట్టుగా కదండి. అదే రేషన్ డిపో ఉందనుకోండి, మనం ఎప్పుడు కప్పులు తెచ్చుకునే వాళ్ళం. 15 రోజులు 12 రోజులు ఇచ్చేవారండి. ఆ 10 రోజుల్లో 5 రోజులు తెచ్చుకునేవాళ్ళం. అలాంటిది వ్యాన్ అయితే నాకు వ్యాన్ తీయడం చాలా సంతృప్తిగా ఉందండి. మరి కొంతమంది మేము మళ్ళీ రేషన్ షాప్కి వెళ్ళి లైన్ లో నుంచోవాలి, ఇదేం ఇబ్బంది అని చెప్పి అంటున్నారు. అంతా ఆన్లైన్ ఎక్కడ ఇచ్చేస్తాం సార్. అవన్నీ పొగారు మాట్లాడి ఇక్కడ కాళ్ళు లేకపోతే ఇంకో డిపోకి వెళ్ళిపోవచ్చండి. అంతా ఆన్లైన్ కాదు ఇప్పుడు. ఇంకా అవన్నీ పొగారు మాట్లాడి ఏంటంటే ప్రతిపక్షంగా ఏదో పొడజాలడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. అది చాలా తప్పు సార్, అలా చేయకూడదండి. ఎందుకంటే నడితే నాకు రేషన్ డిపో కరెక్ట్గా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇది వరకు పూర్వం నుంచి అలా తెచ్చుకునేవాళ్ళం కదండి. మధ్యలో ఇది పెట్టాక ఇది ఇంటికి ఇచ్చేదే కదా. ఈయన 4 ఇది పోయి వస్తున్నాడు, ఆంటర్ కొడుతున్నాడు, వాళ్ళకి వెళ్ళవలసి వస్తుందండి. అందరూనే ఎందుకంటున్నాను నైట్లతో నుంచో పెడుతున్నాను లేడీస్ని. అది కరెక్ట్ కాదండి, అది చాలా రాంగ్ సార్. అది సంవత్సరం అయింది కదా. అవునండి. ఎలా ఉంది పరిపాలన? మీరు సంతృప్తిగా ఉన్నారా? అందరూ బాగున్నారండి. బాగా చేస్తున్నారండి. ఏం చేస్తే బాగుంటది, ఏం చేశారనుకుంటున్నారు? ఏం చేయాలండి, అందరూ ఎలా వస్తే అలాగే అండి. ఇంకా ఎవరు వచ్చినా చేసేది ఏం లేదు. మన ప్రస్తుతానికి మన అందుబాటులో లేరు కదండి ఆయన ఇప్పుడు. అదండి. మరి మీరు ఆయన చెప్పదలుచుకున్నారు ఆయనకి? లేదండి, ఎప్పుడు మనకు అందుబాటులో ఒక అర్థం పెట్టారని ఆయన మనం చెప్పిన మాట ఆలకిస్తున్నారండి. ఆయన అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి పర్లేదు బాగానే ఉందండి. పథకాలు ఇంకా ఇంకా వచ్చి సంవత్సరం కదా వస్తుంది. ఇంకా అందువల్ల ఇంకేం లేదు. రాబోయే 4 ఏళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఎవరి పరిపాలన బాగుంటే వాళ్ళు ఉంటారండి. ఇంకా అయినందుకు మనం ఏం చేయలేం కదండి. ఇంకా ఏంటి ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉందండి. పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారండి. మరి ఏంటి ఇంకా 4 ఏళ్ళు ఉంది, ఏ విధంగా చేస్తే బాగుంటది అనుకుంటున్నారు? ఆయన ఇంకా మరి డిప్యూటీ సీఎం కింద ఉన్నారు. ఆయన మరి అయ్యో ఇంకా పనులు ఉంటాయి కదా, ఇంకే పూర్తిగా పట్టించుకున్నట్టు ఏమి అనిపించట్లేదు. మా కోరిక ఏంటంటే ఆయన్ని కావాలని ఆయన మీద అభిమానంతో కోరి నెగ్గించుకున్నాం. అయితే మాకు ఇప్పుడు వచ్చి ఒక పిఠాపురం రోడ్ షో అనేది లేదు. మా కోరిక ఏంటంటే ఆయన మాకు రోడ్ షో కనిపించాలని చిన్న ఆశ. అదేండి. మరి ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది కదా, మరి అభివృద్ధి అది మీరు సంతృప్తిగా ఉన్నారా? అంటే పవన్ కళ్యాణ్ గారి పరిపాలన పట్ల సంతృప్తిగానే ఉన్నామండి. అయితే ఆయన ఇంకా చెయ్యాలి, చేస్తాడని నమ్మకం ఉందండి. పేరు సత్యవతి అండి, ముండూరు సత్యవతి. మరి ఏంటి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి సంవత్సరం అయింది, ఎలా అనిపిస్తుంది పరిపాలన? బాగానే ఉందండి పరిపాలన. ఇంకా పిల్లలకి స్కూల్లో డబ్బులు వేయలేదు అనుకుంటున్నారండి. మా వీధిలో మంగమ్మరపేటలండి. అవుతాయి అండి. మాకు ఉంటాకి స్థలం లేదండి, ఉంటాకి నీళ్ళు లేదు, అద్దె కొంపల్లో అద్దెలు కట్టుకోలేకపోతున్నాం. మరి దాని గురించి మరి ఏం చేస్తారో, మరి ఆ అన్న మాకు ఏమైనా చేస్తే మెచ్చుకుంటాం. మరి పవన్ కళ్యాణ్ గారి సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఖచ్చితంగా స్పందిస్తారు. మరి మీ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్ళడానికి ఇది ఒక అవకాశం. చెప్పండి ఆయనకి, మీకు ఏం కావాలో ఆయనకి చెప్తే ఆయన. మాకు ఉంటాకి నీడ కావాలండి. ఇప్పుడు దాకా మీకు ఉండడానికి ఇల్లు లేదండి. మరి గత ప్రభుత్వంలో ఉచితంగా ఇల్లు ఇచ్చారు కదా, మాకు ఇవ్వలేదండి. ఇవ్వలేదు. మీకు ఉండడానికి ఇప్పుడు ఇల్లు కావాలి. అంటే మొన్న మధ్యన పట్టాలు ఇచ్చారండి. పట్టాకి దానికి సమాధానం ఏమి లేదండి. టౌన్ కి మున్సిపాలిటీకి ఏమి ఇవ్వలేదు. పల్లెటూరులో అయితే ఇచ్చారు, మున్సిపాలిటీకి అయితే రాలేదండి. ఇంకేమైనా కావాలా మీకు? ఇంకేమైనా కావాలంటే ఉంటాకి నీడే కావాలండి. మాకు ఇంకేం కావాలండి? ఈ సంవత్సర కాలంలో పరిపాలన చూసారు, ఇంకా రాబోయే 4 ఏళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారు? బాగా ఉండాలని అనుకుంటున్నామండి. వ్యాపారం ఎలా ఉంది మీది? ప్రస్తుతానికి ఏదో అంతంత మాత్రం ఉందండి వ్యాపారం, ఇంకా ఏమి లేదండి. దేని వల్ల తేడా ఏం కనపడలేదండి. అంటే ఇంకా ఒక దాని కదండి, ఆడదాని కదా, నాకు నేను తెచ్చుకోవటం, సామాన్లు అమ్ముకోవటం అలా ఉంటుందండి. ఇది వరకు అయితే బాగుండేది, ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగుంటలేదండి. మాకు ఈ 4 సంవత్సరాలు ఇంకా బాగా చేస్తారనేసి మేము అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం. మరి అది పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం అయింది కదా మీ ఊరు ఎమ్మెల్యే అయ్యి, ఎలా ఉంది పరిపాలన? అద్భుతంగా ఉందండి పరిపాలన. అయితే పరిపాలన డోకా లేదు. ఆయన పనితీరు ఆయన చేసుకుంటూ ఎక్కడ ఉన్నా కాడికి పిఠాపురం అయితే
ఒక వెలుగులోకి ఒక ప్రగతి పథకంలోకి తీసుకెళ్తున్నారు. అయితే 100 పడకల హాస్పిటల్ కానీ, తర్వాత రోడ్లేటి, తర్వాత ఆయన అన్న ప్రతి కార్యక్రమం, ఇచ్చిన ప్రతి మాట కూడా నెరవేరుస్తూ నియోజకవర్గాన్ని కాకుండా రాష్ట్రాన్ని, అదేవిధంగా దేశంలోనూ కూడా అతని వంతు పాత్ర అతన్ని నిర్వహించుకుంటూ ప్రజల్ని చైతన్యవంతం చేసుకుంటూ ఎదరకపోతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గంలో పోటీ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం, పిఠాపురం ప్రజలైనందుకు. తర్వాత మరి ఆయన ఇచ్చిన ప్రతి మాట కూడా నెరవేరుస్తున్నారు. కాకపోతే కొన్ని లోటుపాట్లు ఉంటాయి. ప్రస్తుతం సంవత్సరం కాలం అయింది కాబట్టి, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇంకా ఎదరకు మరింత అభివృద్ధి ప్రదంలో నడుస్తుందని కోరుకుంటున్నాం కదా. ఈ రాబోయే 4 ఏళ్లలో పిఠాపురం అభివృద్ధికి ఆయన ఏ విధంగా అడుగులేస్తే బాగుంటది అన్న సలహాలు సూచనలు మీరు ఏమన్నా ఇవ్వాలనుకుంటే చెప్పొచ్చు మన సుమన్ టీవీ ద్వారా. పవన్ కళ్యాణ్ గారికి సలహాలు అంటూ ప్రతి మనిషి ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, కానీ ఆయన విజనే ఆయన ఒక సలహా ఇచ్చేంత కెపాసిటీ ఎవరికో జన సైనికం మాకు లేదు. ప్రజలకు ఏదో మాగా నరం లేని నాలుగు అందరు మాట్లాడుతుంది, మాట్లాడొచ్చు, కానీ ఆయన విజన్ అంతా చాలా సుస్పష్టంగా అయిన విజన్తో వచ్చారు ఆయన. ఆ విజను ఆయనకి ప్రజలకు కూడా తెలుసు. ఆయన ప్రత్యేకించి ప్రతి ఒక్కరిని కూడా పేరున గుర్తించుకుంటారు. అలాగే ఎందుకు నిన్న ఎలక్ట్రేషన్ ఎవరో సాదాగా ఒక ఎలక్ట్రేషన్ ఎవరో అకాలంగా ఇచ్చేశారని చెప్పేసి మొత్తం ఎలక్ట్రేషన్లు పిఠాపురంలో ఎంతమంది అయితే ఎలక్ట్రేషన్లు అన్నారో వాళ్ళందరినీ పిలిపించి అక్కడికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ ఏ ఒక్క ఇదితో వాళ్ళు అకాల మరణం చెందకూడదని చెప్పేసి మరి ప్రతి ఒక్కరికి 10,000 రూపాయల కిట్టు ఒక్కొక్క మనిషికి ఇవ్వడం అంటే చాలా మొదగా దాన్ని అభినందించవలసిన విషయం. అది రాష్ట్ర ప్రజలేటి, దేశ ప్రజలేటి అందరూ కూడా గమనిస్తున్నారు. ఎలక్ట్రేషన్ సాదా ఎలక్ట్రేషన్ ఇది అవ్వడం ఏంటి, మామూలుగా ఆ యొక్క ఇదితో ఇంకెవరో కూడా ఇది అవ్వకూడదని చెప్పేసి ఆయన యొక్క మనస్తత్వానికి జేజేలు పలకాలి. చూసారు కదా, పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురంలో ఉన్నటువంటి ప్రజల స్పందన. కొంతమంది మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు, కొంతమంది ధైర్యంగా మాట్లాడారు. చాలా మంది అయితే పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉంటే బాగుండేది, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా సరే కొంతమంది ఆయన పరిపాలన అద్భుతంగా ఉంది, అధికారులతో లేదా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మర్రెడ్డి గారు సహకారంతో ముందుకు వెళ్తుంది అభివృద్ధిలో అని కొంతమంది అంటే, మరికొంతమంది ఆయన మాకు అందుబాటులో ఉండి మా కష్టాలు చెప్పుకోవడానికి ఒక నాయకుడు ఆయనే ఉంటే బాగుంటుంది అని చెప్పి మరికొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది అయితే పిఠాపురాన్ని రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా అందరికీ తెలిసేలా చేశారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఇంకొంతమంది చాలా సంతోషపడుతున్నారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటకి ఏంటంటే, పిఠాపురంలో ప్రతి వాటర్ని కూడా ఖచ్చితంగా ఆయన కలిసి ఒక ఫోటో ఇస్తానని చెప్పి అన్నారు. దాని పట్ల కూడా కొంతమంది అడుగుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు కొంతమంది ఇల్లు లేక మేము ఇబ్బంది పడుతున్నాము, మాకు ఇల్లులు కూడా కల్పించండి అని చెప్పి మరికొంతమంది అడుగుతున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే కదా, పిఠాపురం టౌన్ ఏదైతే ఉందో దానిలో కొంతమంది ప్రజాస్పందనని ఈ రోజు మనం తీసుకోవడం జరిగింది. కెమెరామ్యాన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.